హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే ఈరోజు ఊరు వెళ్తున్నాం అనమాట, చీపురుపల్లి. ఎందుకంటే అమ్మవార్లకి పసుపు కుంకాలు ఇచ్చుకుందామని వెళ్తున్నాం అనమాట అండి, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి. పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నాం అండి, సండే కదా, వాళ్ళకి సెలవే కదా, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారని పిల్లల్ని అయితే మేము తీసుకొని వెళ్తున్నాం అనమాట. మీకు మా ఊరైతే చూపించలేదు కదండి, ఈసారి అయితే మా ఊరు చూపిస్తాను. అంటే ఇంతకుముందు తోటకి వెళ్ళాం, తోట వరకే చూపించాను, ఊరు చూపించలేదు కదా, చూపిస్తానండి. ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదని బయటకు వచ్చి అయితే మేము టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. ఉదయాన్నే బయలుదేరుతున్నాం కదా, అంత ఉదయాన్నే టిఫిన్ చేసి తినేసి వెళ్ళాలంటే అవ్వదని మేము చేయలేదన్నమాట. క్లైమేట్ కూడా బాగాలేదు కదండి, కొంచెం తొందరగా బయలుదేరి వెళ్తే బెటర్ అని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దారిలో ఆగామండి, నలుగురికి అయితే బండి సరిపోవట్లేదు. మా వారు ఎక్స్ప్రెషన్స్ చూశారు కదా, బండి అసలు సరిపోవట్లేదండి, పిల్లలకి మాకునైతే కొంచెం ఇబ్బంది అవుతుంది. అది పాపము మమ్మల్ని ముగ్గురిని ఎక్కించుకొని ఆయన బండి తోలాలంటే చాలా కష్టం కదండి, అందుకని దారిలో అయితే ఆగామన్నమాట. అప్పటికే నల్లగా మబ్బేసం చూసారా, వర్షం వచ్చేలాగా ఉంది. మేమైతే రెయిన్ కోట్స్ రెడీగా ఉంచుకున్నాం, పట్టుకొని వెళ్తున్నాం, పిల్లలతో వెళ్తున్నాం కదా అని. మా వారి తెప్పులు ఇంక ఇన్ని కాదండి. ఓ పక్కనేమో ఫోన్లో మాట్లాడుతున్నారు, పని అది బెత్తాయించాలని. ఉదయాన్నే కదండి, పాపం మరి అక్కడ పని వాళ్ళకి అది పని అప్ చెప్పాలి కదా మా వారు. అందువల్ల మేము ఆయన కూడా కొంచెం సఫర్ అయ్యారనమాట. మార్నింగే బయలుదేరడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకోవడానికని మా వారు కొంచెం అక్కడ ఆపారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆయన లోపలికి వెళ్ళారు. ఈలోగా అయితే ఇక్కడ బాగుంది, ఇది పడవలోని మనిషి చక్కగా శిల్పం భలే చెక్కారు అనేది అయితే తీసామన్నమాట అండి. ఇది మా ఊరు దగ్గరికి వచ్చేటప్పుడు ఈ పొలాలు ఇవన్నీ బాగున్నాయి కదని చెప్పి వీడియో అయితే తీసానండి. వర్షాలు పడుతున్నాయి కదండి, అక్కడ చెరువు చూసారా, మట్టిగా అయిపోయిందనమాట. చేపలు ఉంటాయేమో, నాకైతే పెద్ద ఐడియా లేదండి. కాకపోతే చూడండి ఎలా ఉందో, క్లైమేట్ కూడా చాలా బాగుంది. పచ్చగా వాతావరణం అది కనిపించేసరికి నాకు అలా వీడియో అయితే తీయాలనిపిస్తుంది అనమాట అండి. అసలు మాకు బండి సరిపోలేదని చెప్పాను కదండి, బండి సరిపోకపోయినా నేనైతే వీడియో అయితే తీసేదాన్ని అనమాట. మధ్యలో ఈ ఫోన్ ఎక్కడైతే పడిపోద్దా అని అదొక భయం అండి. చూసారా, మామిడి చెట్లు అవేనండి. మనకి ఇటు సైడ్ వస్తే మామిడి చెట్లు అవి బాగా కనిపిస్తాయి, మీకు ముందు వీడియోలో కూడా చూపించాను కదండి. మామిడి చెట్లు ఇంకా జీడిపళ్ళు అవి ఉంటాయి కదండి, అవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి, కొండ చూసారా, చివరి కొండ కనిపిస్తుందండి మీకు. ఇదిగోండి ఊరైతే వచ్చేసాం. ఇది మా ఊరు ఎంట్రన్స్ అనమాట అండి. ఇది రోడ్డు అయితే స్టార్ట్ చేశారు వేస్తాకి, ఇంతకుముందు మట్టి రోడ్డు ఉండేదన్నమాట. అలా అయితే ఇంటికైతే వచ్చేసామండి. అగోండి మా అత్తయ్య గారు అయితే పిల్లలకి ఏదో ఒకటి తినండి తినండి అని చెప్పి వాళ్ళకి అరటిపండు అయితే తినిపిస్తుంది అనమాట ఆవిడ. మా అత్తయ్య గారు అగోండి తినమ్మా అంటున్నారు. మా అబ్బాయిని తినమంటే వాడేమో నాకు వద్దు నానమ్మ అంటున్నాడు. పోనీ అరటిపండు తినకపోతే కనీసం ఇక మామిడి పండు తెస్తాను ఆగని చెప్పి పాపం ఆవిడ వంటగదిలోకి వెళ్ళి మామిడి పండు తేయడానికి వెళ్తున్నారనమాట. పోనీ మామిడి పండు అయినా తినరా అనేసి అంటే మా అబ్బాయి అది కూడా తిన్నానేసాడండి. అసలు ఏం తింటారా మీరు అని అంటుంది ఆవిడ. పిల్లల్ని చూడాలనిపిస్తుందని అంటున్నారని అలాగే తీసుకెళ్ళానండి. ఇక్కడేమో ఇగోండి పసుపు కుంకాలు ఇవ్వడానికి అయితే నేను వచ్చాను అనమాట. ఇగోండి మా బంగారం తల్లి గుడి అనమాట ఆ గుడి. ఇక్కడ మాకు వారాలు అవి చేస్తారండి, చాలా బాగా జరుగుతాయి. అగోండి పొలంలోని మా అత్తయ్య గారు మనుషులను పెట్టారండి, అక్కడ పొలంలో పని చేపిస్తున్నారనమాట. మా వారు కూడా అక్కడే ఉన్నారు. నేను ఇలాగ ఇక్కడ పసుపు కుంకాలు ఇచ్చుకుందాం అని అయితే వచ్చాను. తర్వాత మా అత్తయ్య గారు కూడా వచ్చారండి, అక్కడ మనుషుల్ని కొంచెం పని అది ఇలా చేసేయండి అని చెప్పేసి ఆవిడ కూడా వచ్చారనమాట. ఈలోగా నేను ముందుగా వెళ్ళాను అనమాట. వెళ్ళి బంగారం తల్లి గుడికి అండి, మాకు వారాలు అవి బాగా జరుగుతాయండి ఇక్కడ, చాలా బాగా జరుగుతాయి వారాలంటే మనకి పెద్ద పండుగ ఎలా చేస్తామో సంక్రాంతి అలాగా ఈ మాకు వారాలు పండుగ అలాగే చేస్తామండి. 3 రోజులు జరుగుతాయి అన్నమాట. అవి కూడా మీకు ఈసారి చూపిస్తాను నేను వీడియోలో. అలా మా బంగారం తల్లి గుడికి అయితే వచ్చేసాం. నేనైతే ఫస్ట్ మర్చిపోయి డైరెక్ట్ ఇంకా గుళ్ళోకి అయితే వచ్చేసానండి. వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారా అన్నారు. అయ్యో లోపలికి వచ్చేసాం డైరెక్ట్ అనేసి తర్వాత అయితే మళ్ళీ మేము గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే మా అత్తయ్య గారు వచ్చిన తర్వాత చేసామన్నమాట. చూసారు కదా మా బంగారమ్మ తల్లి ఎంత నిండుగా ఉందో అమ్మ, చాలా సత్యమైన తల్లి అండి. మీకు ఇంతకుముందు వీడియోలో వైజాగ్లో చూపించాను కదండి బంగారం తల్లి గుడి, అక్కడ కూడా ఉందన్నమాట.
ఈవిడ మా ఊరు బంగారం తల్లి అనమాట. అగోండి మా అత్తయ్య గారు వచ్చి గుడి చుట్టూ తిరగకుండా లోపలికి ఎలా వెళ్ళిపోయావు అనేసి మళ్ళీ ఆవిడ వచ్చారు. నాకు ఆ తల్లిని చూడగానే ఇంకా ఆతృత ఆగలేక లోపలికైతే నేను వెళ్ళిపోయాను. తర్వాత మా అత్తయ్య గారు గుడి చుట్టూ అయితే తిప్పుతున్నారనమాట. ప్రదక్షిణాలు చేసామండి అలాగా. చూసారా ఈ చెట్టు చూసారా, మీరు గమనించారా? చాలా పెద్ద చెట్టు అండి. అది ఎప్పటి నుంచో ఉందంట ఆ చెట్టు. ఈ గుడి మీద నుంచి ఉంటుందన్నమాట. మొత్తం అంతా చుట్టూ చూపిస్తాను చూడండి. అలా అయితే మేము ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అన్నమాట అండి. మా అబ్బాయికి కూడా చాలా దేవుడి భక్తి ఎక్కువేనండి. మా అమ్మాయి అలాగే పూజ చేస్తుంది, మా అబ్బాయి కూడా అలాగే చేస్తాడు. బుధవారం అయితే అసలు నీసు తిండ్రు అనమాట. మా అబ్బాయి తిండు. మా అమ్మాయి అయితే సోమవారం అభిషేకం అది దేవుడికి ఈశ్వరుడికి పాలాభిషేకం అది చేస్తుంది. డైలీ ఇంట్లో పూజ అయితే చేస్తాం, కానీ సోమవారం అయితే కంపల్సరీగా పాలాభిషేకం అది చేస్తుంది అనమాట. చూసారు కదా ఈ చెట్టు చుట్టూ పొలాలండి. అగోండి అక్కడ పని చేస్తున్నారు చూసారా, మీకు కనిపించారా మనుషులు? అక్కడైతే పని చేపిస్తున్నాం, అదంతా మా పొలమేనండి. చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా చల్లగా ఉంటుందండి. అగోండి కనిపిస్తుందా? ఈ చెట్టు కొమ్మలు ఎంతవరకు ఉన్నాయో అంత పక్కన అదంతా మా పొలమేనండి. చాలా పెద్ద చెట్టు అండి ఇది. చానాళ్ళ నుంచి ఉందంటండి ఇది. చాలా అంటే మా వారు చిన్నప్పటి నుంచి కూడా, అంతకుముందు కాడి నుంచి నాకైతే పెద్దగా తెలియదు, కానీ మా వారు అన్నారు ఇప్పుడు కాదు మేము పుట్టక ముందు కాడి నుంచి ఈ చెట్టు ఇంకా ఇలానే ఉంది, చాలా పెద్ద చెట్టు ఇది అనేసి అన్నారండి. అక్కడ బంగారం తల్లి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ డౌన్లోనేనండి ఇది, మా పొలాల మధ్యలో ఈ అమ్మవారు అయితే ఉంటారనమాట. దుర్గమ్మ తల్లి అండి, దుర్గమ్మ తల్లి అనమాట. ఇక్కడైతే మేము అక్కడ చిన్న రాయిలా ఉండే తల్లిని అయితే పూజ చేసుకునే వాళ్ళం అమ్మవారికి. తర్వాత అయితే మాకు చుట్టూ ఆ తల్లి చుట్టూ అలా అయితే కట్టారనమాట రీసెంట్గా. చూసారు కదా ఈ పొలాల మధ్యలో ఈ తల్లి ఉంటుంది. అక్కడ అరటి తోట కనిపిస్తుంది కదండి, ఆ తోట అంతా మాదేనండి. మా మరిది గారు అయితే అరటి తోట వేశాడనమాట అక్కడ. ఇంతకుముందు అయితే వేరే ఉండేవి, జొన్న సేన అది ఉండేదన్నమాట. అక్కడైతే మేము తల్లికి అయితే దండం పెట్టుకొని అయితే బయలుదేరామండి. మేము బంగారం తల్లికి దుర్గమ్మ తల్లికి ఇక్కడ పసుపు కుంకాలు ఇచ్చి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్కడ దారిలో ఇంకా 2-3 గుళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు దారిలో అయితే తల్లికి ఇచ్చుకొని వెళ్ళిపోతామండి మేము వైజాగ్. అది కూడా చూపిస్తాను. వీడియో అయితే లెంత్ అయిపోతుంది అనమాట, అందువల్ల నేను వేరే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.